నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? ఎందుకు ప్రజల్లో చర్చకు దారితీస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. హామీల వరకు కన్ఫైన్ అయి చేసుంటే మంచా చెడా డిసైడ్ చేయొచ్చు. కానీ బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్ అంశానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తప్పు చేసిందా? ఎందుకు ఇంతలా చర్చకు దారితీసింది? బీసీ కులగణన అన్నది ఒక గొడవ జరుగుతుంటే, ఎస్సీ రిజర్వేషన్ అంశంలో వర్గీకరణ చేసి కూడా, వర్గీకరణ కోరుకున్న వాళ్ళ చేత కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ తెచ్చుకుంది. మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. ఇక్కడ వర్గీకరణకి సంబంధించి కూడా మాట్లాడుతున్నప్పుడు, ఆయన కూడా వర్గీకరణ కోరుకున్న సామాజిక వర్గమే కాబట్టి ఆయనతో కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి అంశాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంత ఇలాంటి చర్చకి ఎందుకు తావు ఇస్తుంది మాట్లాడదాం. నమస్కారం వీరేశం గారు. నమస్తే అన్న గోపిన. బాగున్నారా? బాగున్నా. మీరు చేశారన్న, కానీ అనవసర చర్చకు దారి తీశారేమో కదా కులగణన వర్గీకరణ విషయంలో. అంటే అనవసరమైన చర్చకు దేనికి దారి తీయలేదు. అనవసరమైన చర్చ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షాలు ఈ సమస్య పరిష్కారానికి, ఈ సమస్య పరిష్కారం అయితే మాకు గత్యంతరం లేదని భావించినటువంటి వ్యక్తులు చేస్తారు తప్ప, అనవసరమైన చర్చకు మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి కానీ ఎక్కడ చర్చకు తావివ్వలేదు. సరే, బీసీది అట్లా పక్కన పెడదాం. మాట్లాడదాం. వర్గీకరణ విషయానికి వద్దాం. బీసీది కూడా మాట్లాడదాం. సరే, పోనీ ఎందుకు 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కంటే ఇప్పుడు చేసిన సర్వేలో బీసీ జనాభా తగ్గింది అనేది ప్రశ్న. బీసీ జనాభా తగ్గలేదు. 2014లో చేసిన కుటుంబ సమగ్ర సర్వే ఏదైతుందో, ఒక్కరోజు సర్వే, 4 గంటల సర్వే, అది ట్రాష్ అనేటువంటిది అందరికీ తెలుసు. ఎందుకు అని అంటే ఎస్సీల జనాభా 21% చూపించారు. 18% చూపించారు. అట్లాగే ఓసీల జనాభాను 21% చూపించారు. అట్లాగే నీకు బీసీల జనాభా 56%, ముస్లింల జనాభా, ఇవన్నీ కలిపితే 114% వస్తుంది. అంటే దాంట్లో వాస్తవం ఎంతుంది, సత్యం ఎంతుంది, దీన్ని సమాజం ప్రజలు గమనించాలి. ఒక మాటకొస్తే మనం ఏడ కన్ఫర్మ్ కావాలి? తెలంగాణ ఆంధ్ర విడిపోతున్నప్పుడు జనాభా ప్రాతిపదిక మీద ఆస్తులు అప్పులు పంపిణీ జరిగింది. అవును, నువ్వు బైబరికేషనే నిష్పత్తి ప్రకారంగా జరిగింది. ఆ నిష్పత్తిని తీసుకొని అది పెరిగిందా లేదా అనేటువంటి చూస్తే సరిపోద్ది కదా. ఆ నిష్పత్తి మనకు గీటరాయి కదా. కేంద్ర ప్రభుత్వం కాడ ఉన్నటువంటి గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం కాడ ఉండేటువంటి జనాభా లెక్కలు, దాన్ని బేస్ చేసుకొనే నిష్పత్తి ప్రకారంగా డివైడ్ చేసింది కదా. ఆ డివైడును మనము బేస్ చేసుకోవాలి కదా. రాష్ట్ర ఏర్పాటుకు కేటగరైజేషను ఏ నిష్పత్తి అయితే బేస్ అయిందో ఆ బేస్ చేసేసుకొని ఇప్పుడు పెరిగిందా లేదా అనేటువంటి చూడాలి కదా. తీసుకొచ్చిన లెక్క ప్రకారం పెరిగినట్టే చెప్తారా బీసీ జనాభా? 100% ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాం. జనాభా ఇప్పుడు బయట చర్చ చేస్తున్నటువంటి వాళ్ళు, బయట చర్చిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం పెరగలేదు, మేము ఇంత ఉంటుంది అనుకున్నాము, అంత ఉంటుంది అనుకున్నాం అనేటువంటిది వాళ్ళు భావించడం వాళ్ళ భావన యొక్క లోపం తప్ప ప్రభుత్వం ఏం లోపం చేస్తే, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. 150 ఇండ్లకు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టింది. 150 ఇండ్లకు నోడల్ ఆఫీసర్ని పెట్టేసి ఒకటే రోజు చేయించలేదు. ఒక్కొక్క రోజు 10 ఇండ్లు 10 ఇండ్లు 10 ఇండ్లు 10 ఇండ్లు సంబంధించినటువంటిది చేసింది. 50 రోజుల పాటు 50 రోజుల పాటు స్టేట్లో సంబంధించినటువంటి మాస్టర్ ట్రైనర్స్కు ట్రైనింగ్ ఇచ్చింది. జిల్లా మాస్టర్ ట్రైనర్లకు ట్రైనింగ్ ఇచ్చింది. వాళ్ళు మండల మాస్టర్ ట్రైనర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ మండలాలకు సంబంధించినటువంటి ఫీల్డ్కి పోయేటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళపైన ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టారు. మండలానికి నోడల్ ఆఫీసర్, మున్సిపాలిటీకి నోడల్ ఆఫీసర్, కొన్ని వార్డులకు మళ్ళీ స్పెషల్ ఆఫీసర్స్, అట్లా పెట్టేసి నిరంతరం మానిటరింగ్ చేసి దాదాపు
ఈ 36 రోజుల పాటు డాటా ఎంట్రీకి కూడా టైం ఇచ్చేసి చేసింది. అంటే ఇంత పారదర్శకంగా, ఇంత జాగ్రత్తగా బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగదు. ఎక్కడ కూడా కరెక్టే. జరగుండదు. దేశంలో ఎక్కడా జరగలేదు. రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొట్టమొదటిసారి ఇక్కడే చేశాము. తెలంగాణ రాష్ట్రంలోనే కులగణన జరిగింది అని చెప్పుకోవటానికి మీరొక హిస్టరీ క్రియేట్ చేశారు. కానీ మీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ, మీ పార్టీ వ్యక్తే మాట్లాడడం వల్ల కూడా ఇది ఇంకా జనాల్లోకి వెళుతుంది గదా! అంటే పార్టీలో ఉండే ఎమ్మెల్సీలకు, పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు, పార్టీ కమిట్మెంటు, పార్టీ క్రమశిక్షణ, పార్టీ లైను, ప్రజల కోణము ఒకేలాగా ఉండాలనేటువంటిది లేదు. వారికి ఉండే స్వప్రయోజనాల రీత్యా, వాళ్ళకుండే ఆలోచనల రీత్యా, వాళ్ళకంటూ వేరే ఒక స్ట్రాటజీని పెట్టుకొని, ఆ స్ట్రాటజీకి సంబంధించినటువంటి రీచ్ కానప్పుడు, ఆ స్ట్రాటజీకి సంబంధించినటువంటి తను అందుకోలేకపోతున్నప్పుడు, తను వ్యక్తిగతమైనటువంటి కెరియర్ పెరుగుతలేదనుకున్నప్పుడు, దీన్ని తప్పుగా చూపించి, తప్పుగా మాట్లాడేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి భావదారిద్ర్యము, వాళ్ళకి సంబంధించిన అవగాహన లోపము, వాళ్ళు చూసే కోణం లోపం తప్ప ప్రభుత్వము తప్పు, గౌరవ ముఖ్యమంత్రి గారి తప్పు, ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పు అసలు కాదు. కానీ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కానుండి నేటి వరకు బీసీల స్థితిగతులు ఇలానే ఎందుకున్నాయి, ఎస్సీల స్థితిగతులు ఇలానే ఎందుకున్నాయి, ఎస్టీల స్థితిగతులు ఇలానే ఎందుకున్నాయి, మైనార్టీల స్థితిగతులు ఇలానే ఎందుకున్నాయి, అనేక స్కీములు, అనేక సంస్కరణలు వచ్చినా ఇలా ఆర్థిక స్థితిగతుల్లో, వీళ్ళ జీవన స్థితిగతుల్లో, వీళ్ళ ఎడ్యుకేషన్లో, వీళ్ళ హెల్త్లో, వీళ్ళ నివాస స్థితిలో, వీళ్ళ వేషాధారంలో ఎందుకు మార్పు రాలేదనేటువంటిది జోడో యాత్ర సందర్భంగా ప్రతి మనిషిని, ప్రతి కులాన్ని, ప్రతి వ్యక్తిని తట్టి లోతుల్లోకి పోయి అధ్యయనం చేసి విశ్లేషించుకొని ఒక అవగాహనకు వచ్చినటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానంతో ఈ దేశంలో ఉండేటువంటి కులాల పట్ల, ఈ దేశంలో కులగణన యొక్క ఆవశ్యకత పట్ల మాట్లాడుతున్న ఒక శాస్త్రీయమైన విజన్ ఉన్నటువంటి లీడరు రాహుల్ గాంధీ గారు. తను ఏం చెప్పిండు, తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంటు ఈ ప్రభుత్వం రాకముందు ఎస్సీ కులగణన చేస్తాం, బీసీ కులగణన చేస్తాం, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఇక్కడ చేసి ఉన్నాం కాబట్టి ఇది దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి, ఇది దేశం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు గుజరాత్ మోడలు, ఇంకో మోడల్ చెప్తున్నట్టుగా రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తే తెలంగాణ రోల్ మోడల్ కావాలి. ఇక్కడ వచ్చేటువంటి మీరు అనుకుంటున్నారు దేశంలో రోల్ మోడల్ కావాలని. ఆ మోడల్ మీ పార్టీ ఎమ్మెల్సీలే, మీ పార్టీ నాయకులే మాట్లాడడం వల్ల అది రోల్ మోడల్ కాకుండా వివాదాస్పద చర్చకు దారితీసింది కదా. ఇప్పుడు నోటీసుల వరకు పంపించారు. ఇంకా ఏమైనా చర్యలు ఉంటాయనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీలో బేసిక్గానే కొంత స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది, అంతర్గత స్వేచ్ఛ అని అంటుంటారు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇలానే చేస్తే మీరు ఇంకా మున్ముందు నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. అసలు నష్టపోదు. ఇలా మేము కాజును, కమిట్మెంటును, ప్రజలకు ఆ కాజుతో జరుగుతున్నటువంటి లాభాన్నే చూస్తాం తప్ప మొరుగుతున్న ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూడదు. అంటే ఆ వ్యక్తులు స్వప్రయోజనాల కోసమే చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారా? ఆ 100% వ్యక్తి మాటలే కదా తీసుకుని కేటీఆర్ అసెంబ్లీలో మొన్న ప్రశ్నిస్తూ వచ్చారు. అంటే ఆ వ్యక్తిని అంతకుముందు కేటీఆర్ ఏం మాట్లాడిండు, తనను ఒక మనిషిగా ఇంకో విధిగా చూసిండా? చూడలేదు కదా. ఆ వ్యక్తి మాటలనే ఇవాళ కేటీఆర్ తీసుకుంటుండంటే కేటీఆర్కి ఎంత భావదారిద్ర్యం ఉందో మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మరి నోటీసుల వరకు వెళ్ళాయి. ఇంకా అదనంగా చర్యలు ఏమన్నా ఉంటాయా? లేకపోతే నోటీసుల వరకు ఇచ్చి ఏమన్నా సమాధానం ఇస్తే ఆగిపోతుందా? ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టేసి, తను అయ్యే రియలైజేషన్ని బట్టేసి, తను పార్టీ పట్ల విధేయతను, కమిట్మెంట్ను ప్రకటించినటువంటి విధానాన్ని బట్టేసి, దానికి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చినటువంటి పార్టీ వ్యవహారాలు చూస్తున్నటువంటి బాధ్యులు చూసేటువంటి అంశం. అది మనం ఈడ మాట్లాడుకునేటువంటి అంశం కాదు. రైట్. ఇక ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ
చేసింది మొట్టమొదటిసారిగా. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న రాష్ట్రాలు పక్కన పెడితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వర్గీకరణ కోరుకుంటున్న సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా సంతృప్తిగా ఉన్నారా? నా జీవితంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు, ప్రకటన చేసినప్పుడు ఒక భాగంగా హ్యాపీగా ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంత ఆనంద బాష్పాలు మా కళ్ళల్లో వచ్చినాయో, నిన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతోని మా కళ్ళల్లో ఆనంద బాష్పాలని మళ్ళీ మేము విదిలించగలిగినాం. అంత ఆనందపడ్డాం, అంత ఉప్పొంగినాం. నేను వ్యక్తిగతంగా నేనే కాదు, యావత్ తెలంగాణలో ఉండేటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఉత్కంఠతతో అసెంబ్లీలో జరగబోయే అసెంబ్లీ ముందుకు రాబోయేటువంటి నోట్, ముఖ్యమంత్రి చేయబోయేటువంటి ప్రకటన, దాని ముందు జరిగేటువంటి డిబేట్, దీన్ని ఒక ఉత్కంఠతతో టీవీలకు అత్తుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మా సామాజిక వర్గం, మా సబ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉత్కంఠతతో చూశారు. అసలు మాదిగా సామాజిక వర్గం చేస్తున్నటువంటి ఉద్యమానికి సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, అనేక రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి కాబట్టి వాళ్ళు కూడా ఉత్కంఠతతో చూశారు. ఈ దేశంలో వర్గీకరణ కోరుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోబోయే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన వైపు చూశారు. వాళ్ళు ఎదురు చూసినటువంటి వాళ్ళ ఉత్కంఠతకు తెరదించేసి ఒక గొప్ప ఉపశమనం ఇచ్చేసి మా జాతి పట్ల, మా జాతి ప్రజల పట్ల ఒక దేవుడిగా, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సజీవంగా నిలబడారు. మీరు ఇంత గొప్పగా చెప్పుకొచ్చారు ఆ ప్రకటన పట్ల. కానీ ఇదే వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న మీ జాతి నాయకుడిగా చెప్పుకుంటున్న మందకృష్ణ మాదిగ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది శాస్త్రీయంగా జరగలేదు, 2% మేము కోల్పోయాము అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఉద్యమకారునిగా 30 సంవత్సరాల చిలుకు 3 దశాబ్దాలుగా పైగా ఈ మాదిగ సామాజిక మాదిగ ఉపకులాల యొక్క అస్తిత్వాన్ని సజీవంగా నిలబెట్టినందుకు మందకృష్ణన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అసెంబ్లీలో కూడా చెప్పారుగా మీరు. మళ్ళీ చెప్తున్నా, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉద్యమకారునిగా, ఉద్యమ నాయకునిగా తన డిమాండ్లలో నిత్యము కొత్తదనము, నిత్యము కొత్త డిమాండ్లు కోరుకోవటంలో తప్పులేదు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని గొప్ప మనసుతో ఆయన స్వాగతించడంతో పాటు యావత్ జాతితో పాటు మందకృష్ణన్న కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా, వెన్నుదన్నుగా నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. జనాభా దామాషా ప్రకారం దాని వరకు వస్తుంది, నిలబడవలసినటువంటి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999, 2000 నుంచి మొదలుకొని 2004 వరకు వర్గీకరణ సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ అయింది. అప్పుడు మాదిగలకు వచ్చినటువంటి వాటా ఎంత? 7%. మాలలకు వచ్చినటువంటి వాటా ఎంత? 6%. అప్పుడు ఏ జనాభాను లెక్కలోకి తీసుకున్నారు? కులాల పరంగా తీసుకు అప్పుడు కూడా ఇదే లెక్క కొంచెం అటు ఇటు ఉన్నది కదా. అప్పుడు 7% వచ్చినాం కదా మనం. ఈరోజు ఈ జనాభా సంబంధించినటువంటి ప్రాతిపదికనే ఉన్న 15% రిజర్వేషన్లను పంచాలనుకున్నప్పుడు ఈరోజు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ అవన్నీ ఆంధ్రలో కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ABCDగా డివైడ్ చేశారు. ఏకు 1%, బికు 7%, సికు 6%, డికి వచ్చేసి 1% కేటాయించారు. ఇక్కడ కులాల్ని సంబంధించినటువంటి కాకుండా
ఆయా కులాల్లో అవకాశాలని గీటరాయిగా తీసుకున్నారు. అవకాశాలంటే వెనుకబాటుతనం. వెనుకబాటుతనం, హ్మ్. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి రైట్. హ్మ్. దాన్ని కులమానికంగా తీసుకున్నారు. హ్మ్. ఏ సామాజిక వర్గంలో ఎక్కువ లబ్ధి పొందిందో హ్మ్. ఉద్యోగ అవకాశాలలో గానీ, హ్మ్. ఉపాధి అవకాశాల్లో గానీ, సామాజికంగా కొంచెం అప్‌లిఫ్ట్ అయినోళ్ళు. కొంచెము పుషప్ అయ్యి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్‌లో చేర్చారు. వాళ్ళని సి గ్రూప్‌లో చేర్చారు. హ్మ్. బాగా ఆర్థికంగా వెనుకబడినటువంటి, అవకాశాలకు దూరంగా ఉన్నటువంటి, అవకాశాలు అందిపుచ్చుకోనటువంటి వాళ్ళను ఏ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత కొద్ది గొప్ప అవకాశాలొచ్చి బాగా నష్టపోయి అవకాశం వచ్చినప్పటికీ, అవకాశం ఒకటో అరో కొర వచ్చేసి మధ్యస్థంగా ఉన్నవాళ్ళు. ఆ అవకాశంతో వీళ్ళలో ఆర్థిక పరిపుష్టి రానటువంటి ఇంకా వివక్షతకు, ఇంకా ఆర్థిక పరమైనటువంటి దానికి గురైనటువంటి వాళ్ళను బి గ్రూప్‌లో పెట్టేసి, ఈ అన్ని రకాల అవకాశాలు కొంచెం ఎక్కువ అందుకున్నటువంటి వాళ్ళను, అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు సి గ్రూప్‌లో పెట్టేసి. ఇక్కడే సి గ్రూప్‌లో ఉండాల్సిన కంబాల అనేటువంటి ఒక సామాజిక వర్గాన్ని అన్ని విధాలుగా గంటా చక్రపాణి లాంటి వాళ్ళు, అన్ని విధాలుగా డెవలప్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా అణగారిన వర్గాలు, అవకాశాల పరంగా అణగారిన వర్గాలని వాళ్ళని తీసుకెళ్ళి ఏ గ్రూప్‌లో పెట్టడం కుట్ర. అంటే ఒక గంటా చక్రపాణి సంబంధించిన కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు రాగానే ఆ సామాజిక వర్గానికి మొత్తం వచ్చినట్టు కాదు కదన్నా. ఇప్పుడు నేనున్నా. మేము నలుగురం అన్నదమ్ములం, ఒక సిస్టర్. నేనొక్కడిని ఎమ్మెల్యే అయిపోంగానే మా నలుగురి స్థితిగతుల్ని మొత్తం పరిపూర్ణమైపోయినట్టు కాదు కదా. మళ్ళీ అదే 10 ఎకరాలు, అదే వ్యవసాయము, అదే జీవితం, అదే గడుపుతుండ్రు. అందుకనే ఇక్కడ మందకృష్ణన్నకి నేను చేసే రిక్వెస్ట్, ఒక ఉద్యమకారునిగా, ఒక జాతి అస్తిత్వాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా నిన్ను ఎప్పుడూ మేము గౌరవిస్తాం. ఎప్పుడూ నువ్వంటే మాకు గౌరవం ఉంటుంది. కానీ ఇక్కడ సంబంధించినటువంటి అంశానికి వచ్చేసేటప్పటికి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసి, కన్విన్స్ చేసేటువంటి స్థితిని తను మానుకుంటే మంచిదనేటువంటిది నాకున్నటువంటి వ్యక్తిగతమైన పరిపూర్ణ న్యాయం జరిగిందనేది మీరు మీకున్న ఇప్పుడు ఉన్నటువంటి 15% రిజర్వేషన్‌లో హ్మ్. మాదిగ సామాజిక వర్గానికి 9% మేము షేర్ తీసుకోవటం అంటే 100% మా జాతుల్లో ఉండేటువంటి బిడ్డలకు రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్‌లో 100% మా బిడ్డలకు న్యాయం జరుగుద్దనేటువంటిది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. హ్మ్. ఘంటాపథంగా చెప్పగలుగుతాను. హ్మ్. మందకృష్ణన్న చేసేటువంటి డిమాండ్ ఏదైతుందో మా జనాభా సంబంధించి పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచుకున్నప్పుడు, రిజర్వేషన్ పెంచాలనేటువంటిది మనం రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు, ఆ పెంచినటువంటి రిజర్వేషన్‌లో అప్పుడు మన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, ఈ జనాభాకు అనుగుణంగా పెరిగినటువంటి దాంట్లో మాకు షేర్ అడగటంలో తప్పు లేదు. షేర్ తీసుకోవటంలో తప్పు లేదు. షేర్ కోరటంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేపించుకొని, దాన్ని గెజిట్ తెచ్చుకొని, గెజిట్ వచ్చిన వెంటనే వచ్చినటువంటి నోటిఫికేషన్‌లో మనం ఇంప్లిమెంటేషన్ చేసుకొని, మన బిడ్డల్ని ఒక ఉన్నత స్థాయికి, మన బిడ్డల్ని ఒక ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఒక అగ్రభాగమైనటువంటి షేర్ తీసుకొని, ఈ జాతిని అగ్రభాగంలోకి నెట్టేటువంటి క్రమం ప్రారంభమైనప్పుడు, ఆ ప్రారంభ దశలోనే ఇట్లాంటి భాష, ఇట్లాంటి విధానము, ఇట్లాంటి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అంటే చేయడం వచ్చిన సరైనది వరకు కాదు. చాలు చెయ్యి చాపుదామని అంటారా? లేదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని, వచ్చినటువంటి దాన్ని మనము దాన్ని యుటిలైజ్ చేసుకొని ఎదుగుదామని చెప్పేసి అంటే చెప్తాను నేను. నేనేమంటానంటే జనాభా దామాషా ప్రకారం మీరన్నట్టే రేపు రిజర్వేషన్లు పెరిగిన తర్వాత దాంట్లో నుంచి షేర్ అడుగుదాము అని మీరంటున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగలేదు అనేది ఆయన అంటున్నది. యెస్. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గూడా ఇదే జనాభా ఉంది గదా. హ్మ్. 2009 నుంచి 14 వరకు, సో 99 నుంచి 2004 వరకు ఇంప్లిమెంటేషన్ అయింది గదా. అప్పుడు 7% ఉన్నది గదా. అప్పుడెందుకు ఈ భాష రాలేదు? ఇప్పుడు సెపరేట్ అయ్యింది కదా తెలంగాణ. అప్పుడెందుకు ఈ భాష రాలేదు? హ్మ్. ఒకటి. తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ కమిషన్ ఏసినాం, సబ్ కమిటీ ఏసినాం, రిపోర్ట్ తెప్పించుకున్నాం, అసెంబ్లీలో పెట్టినాం, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్లో అసలు ఇది ప్రక్రియనే ప్రారంభం కాలేదు కదా. దేశంలో ఎక్కడ ప్రక్రియనే ప్రారంభం కాలేదు కదా. ఆల్రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కమిటీ ఏశారు కదా! కమిషన్ ఏశారు. ఇంకా కాలేదు కదా. వన్ మెన్ కమిషన్ ఏశారు. ఇంకా కాకపోతే దానికి సంబంధించిన ప్రక్రియనే కాలేదు. ముందే ప్రోగ్రెస్ చేసినటువంటి వాళ్ళు నడుస్తుంది. కదా. హ్మ్. అందుకనే ఇవాళ ఈ జాతి పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ జాతి యొక్క స్థితిగతులను గమనించి అధ్యయనం చేసి ఈ స్థితిగతులను మార్చాలి. ఈ జాతి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలి. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు వేగంగా ముందుకు వచ్చేసి, వేగంగా అంటే ఈరోజు అసెంబ్లీలో ప్రకటన చేసి కమిషన్ వరకు ఆయన పరిమితం కాలేదు. చెవెళ్ళ డిక్లరేషన్ తర్వాత 2018లో రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఎన్నికలకు వచ్చినటువంటి సందర్భంలో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులతో కూడా పంచుకున్నారు. మొదటి నుంచి 75 పంజాబ్కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీని, ఈ దేశంలో రిజర్వేషన్ల ప్రక్రియ వచ్చిన తర్వాత, రిజర్వేషన్ల ప్రక్రియ అమలు అవుతున్న తర్వాత ఈ కేటగరైజేషన్ అనేటువంటి దాంట్లో మొదటి నుంచి కట్టుబడి ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అనేక కమిషన్లు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాజ్ ఏ ఎస్సీ శాసనసభ్యుని నేను. కానీ సుప్రీంకోర్టులో సంబంధించి నడుస్తున్నటువంటి తీరు, సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వచ్చి చర్చలు జరిగేటువంటి, వాదనలు వినేటువంటి ఒక పరిస్థితి వచ్చేసినప్పుడు మాకంటే ముందు మా ఎమ్మెల్యేలను పిలుచుకొని మా దామోదరం రాజనరసింహ గారిని ఫోన్ చేసి, ఇంకో ఈ ఎమ్మెల్యేలను మీ కాడికి పంపిస్తున్నాను, వీళ్ళని కూర్చోబెట్టుకొని అడ్వకేట్ జనరల్ని పిలిపించుకొని కేసును పర్స్యూ చేసి అక్కడ ఢిల్లీలో ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టండి, ఎన్ని డబ్బులైనా నేనే ఇస్తాను, మీరందరూ ఢిల్లీకి పోండి, ఈ కేసును ఫాలోఅప్ చేసుకోండి, అడ్వకేట్ జనరల్తో కోఆర్డినేషన్ చేసుకోండి, దాంట్లో ఇంక్లూడ్ కాండి, మన వాదన వినిపించండి, ఈ జాతికి ఇది అవసరము, ఆ జడ్జిమెంట్ అవసరం అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కానీ అదే దామోదర్ రాజనరసింహ గారు మా జాతి తరపున వాదనలు వినిపించడంలో ఫెయిల్ అయ్యారు, మీరు మంత్రి స్థానం నుంచి దిగిపోండి అని నేరుగా బహిరంగంగా ప్రకటన చేసేశారు మందకృష్ణమాది. తప్పు. ఇదే మందకృష్ణన్న మేము ముఖ్యమంత్రిని కలవటానికి పోయినప్పుడు దామన్నతో కలిసి మన ఎమ్మెల్యేలు అందరం ప్రయత్నం చేయాలి, దామన్నకు దీని మీద ఒక క్లారిటీ ఉంటుందని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పుడు న్యాయం చేస్తారు అనుకున్నారు. 100% చేసిండు దామోదరం. కానీ ఇప్పుడు అన్యాయం జరిగింది కాబట్టి మీరు మా పక్షాన్ని నిలబడలేదు అని అంటున్నాం అని అంటారు. దామోదరం రాజనరసింహ పాత్ర ఈ వర్గీకరణ కేటగరైజేషన్ దాంట్లో చాలా క్రియాశీలకమైనటువంటి రోల్ ఉంది. మాతో పాటు ఎమ్మెల్యేలను ఎంటేసుకొని ప్రతి మంత్రి గడప దొక్కిండు, ప్రతి మంత్రి చుట్టూ తిరిగిండు. తను ఒక మంత్రి ఫోన్ చేసి మా వాళ్ళు వస్తుర్రు, మా వాళ్ళు మీకు ఒక వినతి పత్రం ఇస్తారు, మా వాళ్ళు మీకు ఒక అంశాన్ని క్లారిఫికేషన్ చేస్తారు, మా వాళ్ళ బాధ చెప్తారు, వినండి అని చెప్పేసి పంపించచ్చు. కానీ తనే ఎంటేసుకొని అందరు మంత్రుల కాడికి తిరిగింది, ముఖ్యమంత్రి కాడికి డజన్ల కొద్ది పోయిండు. ఈ కమిషన్ వేసినప్పుడు, ఈ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ప్రతి జిల్లాకు ఫోన్ చేసి, అది ఎమ్మెల్యేగా నేను నా పాత్ర కంటే ఎమ్మెల్యేగా మేము ఆడ కూర్చొని చేయాలి, తను ఆడ కూర్చొని నడిపిండు, తను ఆడ కూర్చొని చేసిండు, తను సీరియస్గా తీసుకుండు. ఈ కేటగరైజేషన్ కమిషన్ మీద, క్యాబినెట్ సబ్ కమిటీ మీద కోర్టులో కేసులు పడ్డప్పుడు ప్రతి కేసును పర్స్యూ చేసిండు, ప్రతి కేసును పర్స్యూ చేసి ఆ కేసుల్ని క్వాష్ చేయటం కోసం ఆయన పాత్ర నేను దగ్గర నుండి చూసినాను. ఇప్పుడు మందకృష్ణమాదిగా ఒక డిమాండ్ లేపుతున్నాడు, మీరు జాతికి సాధించి పెట్టడంలో ఫెయిల్ అయ్యారు, దయచేసి మీరు పక్కకు తప్పుకోండి, మాదిగ జాతి నుంచి ఇంకో ఇద్దరికి క్యాబినెట్లో రేపు రాబోయే క్యాబినెట్ దీంట్లో అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నా అని ఒక ప్రకటన చేసేసారు. ఎట్లా చూస్తారు మీ ఈ ప్రకటన? దామోదరం రాజనరసింహ గారు వారి నాన్నగారైనా వారైనా ఈ జాతి పక్షాన నిలబడ్డారు. ఈ జాతి కోసం వాళ్ళ తండ్రి గారు వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఆ కాంట్రిబ్యూషన్ని, ఆ జాతి యొక్క ఔన్నత్యాన్ని గమనించేసి వారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టు కాంట్రిబ్యూషన్తో వారి యొక్క జాతి పట్ల ఉన్నటువంటి కంప్లిమెంట్తో ఆయనకు మంత్రి పదవి ఇచ్చేసి,
కాబట్టి ఆయన తప్పుకొమ్మని అనేటువంటి రైటు మందకృష్ణకి లేదు. అన్యాయం చేసావు కాబట్టి, చేయలేదు. ఈ విషయంలో ఫెయిల్ అయ్యావు కాబట్టి, అస్సలు చేయలేదు. నాకు ప్రత్యర్థి అయినా కూడా వివేకే తన పంతో నెగ్గించుకున్నాడు, వివేకే ఎక్కువ తీసుకెళ్ళాడు, నాకు ప్రత్యర్థి అయినా కూడా ఆయన సక్సెస్ అయ్యాడు, ఆయన పాస్ అయ్యాడు అని. అంటే వివేకు 6% 9% తీసుకుపోలేదు కదా. అంటే వివేకును సమర్థిస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళని నువ్వు నిందిస్తున్నావంటే ఇక్కడ నీ వైఖరి అర్థమవుతుంది కదా. కాబట్టి మా సోదరుడైన మా బ్రదర్ అయిన మందకృష్ణకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ జాతి ఒక నీతి నిబద్ధత కలిగిన ఒక మాట మీద నిలబడేటువంటి జాతి. ఈ జాతి యొక్క క్రమశిక్షణ, ఈ జాతి యొక్క కమిట్మెంట్ తెలిసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఈ జాతితో తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా నెమరు వేసుకుంటూ అనేక సందర్భాల్లో మాట్లాడాడు. కాబట్టి ఈ జాతికి ఏ కోశాన అన్యాయం చేసేటువంటి, ఈ జాతికి ఏ కోశాన నష్టం చేసేటువంటి పని రేవంత్ రెడ్డి చేయడు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఎందుకు చేయదు? మంత్రివర్గం ఒక్క మాట, ఇక్కడ మంత్రివర్గం నుంచి ఒకవేళ దామోదర్ రాజనరసింహాని తప్పించాలి, ఇంకో ఇద్దరికి అవకాశం ఇవ్వాలి అని అంటే, ఆ ఇద్దరిలో రేపు వేముల వీరేశం గారు ఉండొచ్చేమో కదా మంత్రివర్గంలో. వీరేశానికి ఆలోచనే లేదు. దామోదరం రాజనరసింహనే మా మంత్రి, ఆయననే కంటిన్యూ కావాలని కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవకాశాలు ఇచ్చేసినప్పుడు నాకంటే కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు ఉంటారు, వాళ్ళకి అవకాశాలు దక్కాలని కోరుకునేటువంటి వ్యక్తి వీరేశం. అంటే ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి ఇస్తామంటే వద్దనేవాళ్ళు, లేకపోతే మంత్రి పదవి కావాలని కోరుకోని వాళ్ళు ఉన్నారంటే కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. వీరేశం అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో పార్టీకి కమిటెడ్, పార్టీ అధినాయకునికి కమిటెడ్. పదవుల కోసం ఏ గడ్డి అయినా, పదవుల కోసం ఏదైనా తినేటువంటి వ్యక్తి వీరేశం కాడు. నా పార్టీ, నా ముఖ్యమంత్రి నా జాతి కోసం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని నా జాతిని సజీవంగా గెలిపించిండు, నిలబెట్టిండు. మీ జాతిని గెలిపించిండు, నిలబెట్టిండు, గౌరవాన్ని ఇచ్చాడు, ఆత్మగౌరవంతో బతికేలా చేశాడు అని మీరు ఇంతసేపు చెప్పినప్పటికీ ఒక్క మాట దగ్గర అరే అంతా ఆయనే చెప్పాడు కదా అనే ఫీలింగ్ వచ్చేస్తారు కదా. ఏంటి ఆ మాట అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తికి కాల్ చేసి వేరే వ్యక్తిని కాన్ఫరెన్స్లోకి తీసుకొని 45 నిమిషాలు మాట్లాడి, కాస్త సర్దుకోండి, కొంత అన్యాయం జరుగుతుంది ఈ వర్గీకరణలో, కొంత సర్దుకోండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? తప్పు. నేనున్నాను, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి సంబంధించి నాతో కూడా షేర్ చేసుకుంది. మంచి జరుగుతుంది, బాగు జరుగుతుంది, మీ జాతికి మేలు జరుగుతుంది, ఆ వ్యక్తే ముఖ్యమంత్రితో మాట్లాడతా అని చెప్పేసి, ముఖ్యమంత్రికి కూడా సన్నిహితమైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రికి తనకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తే ముఖ్యమంత్రితో ఒకసారి మాట్లాడతాను, మా జాతికి సంబంధించినటువంటి నేను కూడా తిరుగుతున్నాను కదా, చాలా మనోభావాలు ఉన్నాయి, షేర్ చేసుకుంటాను అన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని, ఎన్నికల్లో మేము ప్రజలకు ఇచ్చినటువంటి, మీ జాతికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటున్నాం, బీసీలకు ఇచ్చినటువంటి హామీని బీసీ కులగణన చేస్తున్నట్టు ఈ 2 చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు అసెంబ్లీ నుంచి ప్రజల ముందుకు రాబోతున్నాయి, వీటిని మీరు స్వాగతించండి, మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి. మందకృష్ణ మాదిగా అబద్ధం చెప్పారా? నాది కంప్లీట్ కానీ అన్న, ప్లీజ్ నాది కంప్లీట్ కానీ అన్న చెప్పండి. చెప్పి మాట్లాడినటువంటి క్రమంలో మాకు కొంచెం జనాభా ప్రాతిపదిక మీద ఉన్నటువంటి పెంచితే, రిజర్వేషన్ పెంచితే బాగుంటుంది, పెంచి మాకు ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనేటువంటిది చెప్పినప్పుడు, ఇప్పుడు మనం కమిషన్ వేసే నాటికి ఈడ 15% సంబంధించినటువంటి ఎస్సీలకు ఉన్నది. ఈ 15% సంబంధించినటువంటిదే నేను ఇక్కడ ఉండేటువంటి పేదరికము, వెనుకబాటుతనాన్ని, ఆర్థిక స్థితిగతుల్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను దీన్ని కేటగరైజేషన్ చేయవలసినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా నేను ఇక్కడ నిర్ణయం తీసుకున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నాను, గొప్ప నిర్ణయం తీసుకున్నాను.
రేపు రిజర్వేషన్లు పెరిగితే తప్పకుండా ఏమన్నా గ్యాప్ ఉంటే దాన్ని పూడుస్తానని చెప్పిండు. కానీ సర్దుకోమని, అడ్జస్ట్ కమ్మని, అర్థం చేసుకోమని చెప్పేసి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయలే. మందకృష్ణ మాదిగ అబద్ధం చెప్తున్నాడా? ఆయన అబద్ధం చెప్తుండా, నిజం చెప్తుండా అనేటువంటిది తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం. ఉదాహరణకు గోపి, వీరేశం మాట్లాడుకున్నాం. గోపి, వీరేశం మాట్లాడుకున్నటువంటి దాన్ని అవతల థర్డ్ పర్సన్ సంబంధించినటువంటి షేర్ అయినప్పుడు ఆ షేరింగ్లో ఎక్కడ గ్యాప్ ఉందో, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ అయిందో వాళ్ళు సరి చేసుకోవాలి. కానీ ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గురించి తెలిసినటువంటి వ్యక్తిగా, ఆయన స్వభావాన్ని నేను దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా తన అబద్ధం ఆడడు, తను మిస్గైడ్ చేయవలసినటువంటి, ఒకవేళ సర్దుకోండి అని చెప్తే ఎమ్మెల్యేలు చెప్తాడు, ఎమ్మెల్యేలను పిలుచుకొని చెప్తాడు, మంత్రిని పిలుచుకొని చెప్తాడు. మేము ఆ జాతి ప్రతినిధులుగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మేము బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళము, ఆయా జిల్లాలో మా జాతికి మేము ప్రాతినిధ్యంగా ఉంటున్నటువంటి వాళ్ళము, మన వాళ్ళకు చెప్పండి, మన వాళ్ళకు ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తాడు. కానీ బయట చెప్పాడు కదా. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజము. ఇక్కడ ఇంకొక మాట, ఇదే అంశాన్ని మనకు తగ్గుతుంది, దీని ప్రకారం సిఫార్సుల ప్రకారం మనకు తగ్గకుండా న్యాయమైనటువంటి వాటాని మీరు ఇలా ప్రతిపాదించండి అని కొంతమంది ఎమ్మెల్యేలకి మందకృష్ణ మాదిగ ఫోన్ చేసి మాట్లాడారు. కానీ ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎస్, ఇక్కడ మేము మాతో కూడా మాట్లాడిండు. మేమేం చెప్పినాము, తగ్గుతుంది అనేటువంటిది ముందే ఎట్లా తెలుస్తుంది? ఆల్రెడీ అంతకు ముందు రోజే వార్తల్లో వచ్చింది అదే విషయం. వార్తల్లో వచ్చినటువంటి దాన్ని టేబుల్ మీదకి రాకుండా ఎట్లా మాట్లాడగలుగుతాము? అందరినీ జాగ్రత్త పరిశీలించండి, కొంచెం జాతికి మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయం అని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేసినాం. మీరు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పండి, బాగుంటుంది అని చెప్పేసి చెప్పినాం. తను రాలేదు. రిక్వెస్ట్ చేసినాం మేము, తను రాలేదు. ఇక్కడ 9% అనేటువంటిది మా జాతి 7 నుంచి 9% సాధించుకోవటం అనేటువంటిది మేము విజయంగానే భావిస్తాం. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో చూసినప్పుడు 7% కరెక్ట్, కానీ ప్రత్యేక తెలంగాణలో మాదిగ ఉపకులాలు ఎక్కువ కదా, దాని ప్రకారం రావాలి కదా అనేది కదా డిమాండ్. ఉమ్మడి రాష్ట్రంలో 7 కరెక్ట్ అనుకున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో 9 కూడా సరైనటువంటి పద్ధతులనే కమిషన్ ఇచ్చింది. కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగానే ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ, ఇది గొప్ప నిర్ణయం, యావత్ జాతి మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ జాతి అండగా ఉండాలి, వెన్నుదన్నుగా ఉండాలి. ఒక్క మాట, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయించుకోవాలి. ఒక్క మాట, ఇక్కడ ఒకవేళ అలా ఆ జాతి భావిస్తే, వర్గీకరణ కోరుకుంటున్న జాతి భావిస్తే, అసెంబ్లీలో ప్రకటన అయిన మరుక్షణం పాలాభిషేకాలు జరగాలి, మరుక్షణం టపాసులు పేలాలి. ఎక్కడ ఆ జాతిలో ఇటువంటి పోకడ కనబడలేదు, సంబరాలు కనబడలేదు. అంటే జాతి దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించినట్టు కనబడలేదు. అంటే ఎక్కడో అన్యాయం జరిగింది అనేటువంటి భావన జాతిలో ఉన్నట్టేనేమో కదా. తప్పు. అసెంబ్లీలో స్టేట్మెంట్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ మీటింగ్లో రేపు కేటగరైజేషన్ బిల్లుని తీసుకొస్తున్నా అని చెప్పిన తర్వాత ఉస్మానియాలో పాలాభిషేకం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో తీసుకొస్తున్నా అన్నప్పుడు జరిగిందేమో కాదు, 2 days తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత జరిగిందా? 2 days బిఫోర్ 2 days బిఫోర్ మహబూబ్నగర్లో అరగోపాల్ సారు తన స్కూల్ పోయినటువంటి సందర్భంలో నల్గొండ జిల్లాలో జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. రేపు సంబరాలకు సంబంధించినటువంటి సిద్ధపడ్డం. ఎందుకు? ఎన్నికల కోడ్ ఉంది అన్ని జిల్లాలలో, భయంకరమైనటువంటి సంబరాలు జరుగుతాయి. రేపు 2-3 రోజుల్లో, వారం రోజుల్లో గెజిట్ వస్తుంది కదా. గెజిట్ రాగానే, చట్టబద్ధత రాగానే భూమి ఆకాశాన్ని ఒక్కటి చేసి మా జాతి ముఖ్యమంత్రి గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కానీ మందకృష్ణ మాదిగ గారిని జాతి నాయకుడిగా అంగీకరించిన
మాదిగ జాతి, మాదిగ జాతి ఉపకులాలు నిన్న మందకృష్ణ గారి ప్రకటనతో ఒకంత నిరాశకి, కొంత ఆలోచనకి, ఆందోళనకి లోనైనట్టేమో గదా! అస్సలు కోల్పోతున్నామేమో అస్సలు అని. లోన్ కాలేదు. ఈరోజు 2023 ఎన్నికల్లో మందకృష్ణన్న కాంగ్రెస్ పార్టీతో లేడు. లేడు. అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎన్నికల మేనిఫెస్టోలో కేటగరైజేషన్ అంశం పెట్టింది. చేవెళ్ళ డిక్లరేషన్‌లో మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. ఎన్నికల్లో మందకృష్ణన్న కాంగ్రెస్‌కి యాంటీగానే లైన్ తీసుకుంది. బీజేపీకి ప్రచారం గూడా చేశాడు గదా! ప్రచారం చేసింది. కానీ మాదిగ జాతి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు కేటగరైజేషన్ అవుతుందని చెప్పేసి డిక్లేర్ చేసి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే మాదిగ జాతి చేవెళ్ళ డిక్లరేషన్ని ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి హామీని నమ్మిరు కదా, Correct. విశ్వసించారు కదా, హ్మ్. విశ్వసించి అధికారంలోకి ఇచ్చారు కదా. కరెక్ట్. అధికారంలో ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు కదా. చేసినప్పుడు ఈ జాతి మాతో ఎందుకు లేదనుకుంటాము? జాతి మమ్మల్ని ఎందుకు సొంతం చేసుకుంటా లేదనుకుంటాము? సంతృప్తి కనపడలేదు. 100% సంతృప్తి ఉంది. 100% సంతృప్తి ఉంది. హ్మ్. 100% సంతృప్తి ఉంది. సంబరాలు జరుగుతాయా? 100%. ఈరోజు కరీంనగర్లో సంబరం జరుగుతుంది. ఓకే. ఈరోజు సంబరాలు జరగాలి, ర్యాలీలు చేసుకోవాలంటే ఎన్నికల కోడ్ ఉంది. హ్మ్. పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. పర్మిషన్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఆఫీసర్ ఇవ్వాలి. కాబట్టి జాగ్రత్తగా చేసుకుందాం. మళ్ళీ రోడ్లు ఎక్కి కేసులు ఇవన్నీ వద్దు, మనం సాధించుకున్నాము అని మేము ఎమ్మెల్యేలు అప్పీల్ చేసినాము. రైట్. ఇప్పుడు ఈయన ఏదైతే కోల్పోయామంటున్నాడో, ఆ విషయంలో ప్రభుత్వానికి నిన్న ఒక సూచన చేశారు. ఆ డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రభుత్వం ఏమన్నా దీన్ని పరిగణలోకి తీసుకుంటుందా? ఏం డిమాండు? ఇది 2% మేము కోల్పోయాం. దాన్ని సరిచేయండి. మీరు క్రిమి లేయర్‌ని ఏ విధంగానైతే షమీమ్ అఖ్తర్ కమిషన్ సూచించినప్పటికీ క్రిమి లేయర్ అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారో, అంటే మీరు కమిషన్ నిర్ణయాన్ని కాదనడానికి, కమిషన్ నిర్ణయాన్ని వద్దనుకోవడానికి మీకు అధికారం ఉంది. సేమ్ టైం ఇక్కడ కూడా అధికారం ఉంది కాబట్టి మీరు సరిచేయండి. ఈ 2% మేము కోల్పోయాం అని అంటున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటారా? తీసుకోం. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దాన్ని మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము ఇచ్చినటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేపించుకుంటాం. భవిష్యత్తులో రిజర్వేషన్లు పెరిగినప్పుడు దాన్ని 100% మేము మా జనాభాకు అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ చేపించుకుంటాం. తీసుకోము అని అంటే మళ్ళొక్కసారి ఈ జాతులన్నీ మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళక తప్పదేమో అంటే కదా? నువ్వు ఆయన సమస్య క్రియేట్ చేయడానికే చూస్తుండు కదా. తీసుకోవాలి. ఇప్పుడు మందకృష్ణ గారికి ఏదో ఒక ఇష్యూ కావాలి. ఏదో ఒక ఇష్యూ ఏంటి? ఆయన జీవితాశయం వర్గీకరణ కదా. జీవిత ఆశయం వర్గీకరణ అయినప్పుడు, జీవిత ఆశయం నెరవేరుతున్నప్పుడు, జీవిత ఆశయం సంబంధించినటువంటి ఈడ ఒక పరిష్కారం దొరుకుతున్నప్పుడు దాన్ని స్వాగతించాలి కదా, ఇంప్లిమెంటేషన్ చేయించుకోవాలి కదా. స్వాగతించి ఏం చెప్పాలి? తొందరగా గెజెట్ తీసుకురండి, వచ్చిన నోటిఫికేషన్లు ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయండి. మా బిడ్డలు ఒక 10,000 మందో 20,000 మందో ఉద్యోగస్తులు అవుతారు. మిగిలిన సంబంధించినటువంటి బ్యాక్లాగ్ కూడా మళ్ళీ పోస్టింగ్లు వేయండి. అందులో కూడా మా బిడ్డలు వచ్చేస్తారు. నా బిడ్డలు ఒక 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది, 40,000 మంది ఒక అవకాశాలు పొందాలని చెప్పేసి దాన్ని వేగవంతం చేయండి అని చెప్పేసి సూచన చేయాలి. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. మాకు కొంత అసంతృప్తి ఉంది, దాన్ని భవిష్యత్తులో మాట్లాడుకుంటాం. ఇప్పుడు చేసిన దాన్ని మేము స్వాగతిస్తాం. గెజెట్ తీసుకురండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, జాతి అంతా ఆనందంగా ఉండండి, సాధించుకున్నాం. దీన్ని స్ఫూర్తి తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా చేయాలి. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి నా జాతికి మేలు జరగాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా రాష్ట్రాలు చేస్తే అక్కడ కూడా సర్దుకోండి, లేకపోతే ఇదిగో అని చెప్పాల్సి వస్తుందేమో కదా. సర్దుకోండి అనే నేను ముఖ్యమంత్రి గారి గురించి అంటలేదు. ఇక్కడ జాతి నాయకుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ ఇప్పుడు వచ్చింది తీసుకోండి అని అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా అనాల్సి వస్తుందేమో కదా. అక్కడ ఉద్యమం చేయాలా? మరి ఇక్కడ కూడా చేయాలిగా. అక్కడ ఉద్యమం ఇక్కడ పరిష్కారం అయింది కదా.
వచ్చిన దాంతో సర్దుకోండి అని పరిష్కారం అన్నారంటే. అయింది కదా, అమ్మ పెట్టదు అడక తిననీయదు అనేటువంటి సామెత ఉండొద్దు కదా, ఉమ్, పరిష్కారం కాలేదు కదా. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా పరిష్కారం చేసింది కదా. ఉమ్. నువ్వు అనుకుంటున్నట్టు, మందకృష్ణ గారు మాట్లాడుతున్నట్టు ఇంకొక 2% మాలోళ్ళ కంచి తీసుకుంటాం అనుకో, మళ్ళీ కోర్టుకు పోద్ది కదా వివాదం, మళ్ళీ ఆగిపోద్ది కదా, అసలుకే లేకుండా పోద్దంట. ఆగిపోతే ఈ జాతికి ఏం ప్రయోజనం అవుతుంది? కాబట్టి మాదిగ శాసనసభ్యులుగా, మాదిగ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా దామోదరం రాజనరసింహగా ఈ జాతికి ప్రయోజనం జరగాలి, ఈ జాతికి ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో ఉపాధి అవకాశం కావాలి అనేటువంటి దానికి కమిట్మెంట్తో ఉన్నాను తప్ప నా జాతులకు నష్టం చేసుకునేటువంటి ఆలోచన దామోదరం రాజనరసింహకు కానీ ఏ ఒక్క శాసనసభ్యునికి కానీ లేదు. ఈ జాతి పట్ల యూనిటీగా గతంలో ఎన్నడూ లేని విధంగా పలు దఫాలుగా కూర్చొని మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారిని కలిసి, దామోదరం రాజనరసింహ గారిని కలిసి రోజులు, గంటలు, నెలలు దగ్గరుండి ఈ పని చేయించుకున్నాం. ఇక్కడ చేపించుకోగలిగారు కానీ ఎంపీ సీట్ల విషయానికి వచ్చేసరికి ఒక్క సీటు కూడా మాదిగలకి ఇప్పించుకోలేకపోయారు. ఇంతమంది మాదిగల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్తూ వస్తున్న మీలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి, అంటే ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నప్పుడు, ఒక దుర్మార్గమైనటువంటి సిస్టమ్ కొనసాగుతున్నప్పుడు దాన్ని బద్దలు కొట్టి ఒక ప్రజాపాలన తీసుకొస్తేనే ఇక్కడ ఎస్సీలకు, ఇక్కడ బీసీలకు, ఇక్కడ సబ్బండ వర్గాలకు ఈ సంక్షేమాన్ని అందించవచ్చు అనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అడుగులేసింది. ఇక్కడ నీకు మహబూబ్నగర్ సీట్ వచ్చేసేటప్పటికి అక్కడ అంతకుముందు మల్లు రవి గారు ఉన్నారు, తనే పోటీ చేస్తారు. ఇక నీకు ఈ వివేక్ వెంకటస్వామి వీళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకు పార్లమెంట్ సీటు హామీ ఇచ్చి తీసుకో. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో కడియం శ్రీహరి గారు కూతురు అక్కడ బీఆర్ఎస్ టికెట్ డిక్లేర్ అయినా తను మీరు అంగీకరిస్తే, మీరు ఇస్తానంటే నేను ఆ టికెట్ వదులుకొని వస్తానని చెప్పినటువంటి క్రమంలో తను తీసుకొని టికెట్ ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. కానీ పార్టీ సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మాకు అన్యాయం జరిగినటువంటి సీటు రానటువంటి మాట నిజమే. కానీ మాదిగ సబ్ క్యాస్ట్లో కడియం శ్రీహరి గారు భాగమైంది కాబట్టి తనను మాదిగ సంబంధించినటువంటి కోటలో భాగంగానే పార్టీ చూసింది. లోపలికి వెళ్తే టెక్నికల్గా సమస్యలు ఉన్నాయి అక్కడ. అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగానే కడియం కావ్యను పార్టీ చూసింది. కానీ మాదిగ సబ్ క్యాస్టు, ఇక్కడ సబ్ క్యాస్టు సంబంధించి మాదిగకు సంబంధించినటువంటి వేరియేషన్ కొంత ఉన్నది, అసలు మాదిగకు కావాలనేటువంటి డిమాండ్ ఉన్నది అనేటువంటిది పార్టీకి లేటుగా అర్థమైంది. దాన్ని ఇంకో రూపకంగా ఇంకో పద్ధతుల్లో ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇక మీదట ఇలా జరగదు పార్టీలో. 100% వర్గీకరణ ప్రకారమే రాజకీయంగా కూడా అవకాశాలు ఉంటాయి. అంటే రాజకీయంగా ఈ జాతులకు అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న, ఈ జాతిని సంబంధించినటువంటి సజీవంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్న. ఈ జాతుల పట్ల దొరలు, భూస్వాములు దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు ఆ దొరలకు ఏదైనా పనికి పోతే పెండగడ్డల కాడ కూర్చోబెట్టి మనం తెచ్చుకున్న కండవగా పరుచుకుంటే దాంట్లో భూ వేసినటువంటి రోజులు కదన్నా, చేతికి గ్లాసులు ఇయ్యనటువంటి రోజులు కదన్నా, నీళ్లు తాగనటువంటి కొలాయిల కాడ నీళ్లు తాగేటువంటి రోజులు కదన్నా. ఆ స్థితిలో కమ్యూనిస్టులు అండగా ఉన్నారు, ఆ తర్వాత నక్సలైట్లు అండగా ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మా సామేలన్న చెప్తాడు, రావి నారాయణ రెడ్డి గారు యాదగిరి గుట్ట దర్శనం చేయించిండు మా జాతికి, గుట్ట ఎక్కనీయకుంటాను. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎర్రజెండా పార్టీలు ఉంటే తర్వాత భూస్వాముల భూముల్ని
బంజరు భూముల మీదకి వీళ్ళు పోతుంటే భూస్వాములు దాడులు చేస్తుంటే నక్సలైట్లు అండగొండ్లు. దీన్ని గమనించినటువంటి నెహ్రూ, దీన్ని గమనించినటువంటి ఇందిరాగాంధీ అసైన్ భూముల పట్టాలు ఇచ్చుకుంటూ భూ సంస్కరణలు తీసుకొచ్చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ జాతికి భూమి అనేటువంటి అవకాశాన్ని కల్పించిందే కాంగ్రెస్ పార్టీ కదన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ జాతి పట్ల ప్రేమ ఉంటుంది, ఈ జాతి పట్ల విశ్వాసం ఉంటుంది. ఈ జాతి కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీనే మా కోసం ఏదన్నా ఆలోచిస్తుందని చెప్పేసి. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెసే కదన్న. మళ్ళీ వాడని ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇవ్వలేదు కదా. మళ్ళీ నేడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎక్కువ కూడా మాదిగా ఉపకులాలే ఉంటారు కదన్న. కాబట్టి ప్రజలందరికీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా జాతి బంధువులందరికీ, నా జాతి బిడ్డలందరూ కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. వేముల వీరేశం నెకరకల్లి శాసనసభ్యునిగా, మందుల శ్యామలి తుంగతుర్తి శాసనసభ్యులుగా, కౌంపల్లి సత్యనారాయణ మానకొండూరు శాసనసభ్యులుగా, అడ్డూరు లక్ష్మణ్ ధర్మపురి శాసనసభ్యులుగా, కాలే యాదయ్య చేవెళ్ళ శాసనసభ్యునిగా, కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ శాసనసభ్యునిగా, జుక్కలు శాసనసభ్యులు లక్ష్మీకాంతం గారు, మన మంత్రి దామోదరం రాజనరసింహ, మేము మీ పక్షపాతిగా మన బిడ్డలకు అన్యాయం జరగకుండా మీ పక్షాన్ని నిలబడే బాధ్యత మాది. అన్ని రంగాల్లో ఇలా కేటగరైజేషన్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న కూడా అదే. అన్ని రంగాల్లో అంటే రేపు కాంట్రాక్టుల విషయంలో కానీ, స్థానిక సంస్థల విషయంలో కానీ, ఏదైనా ఎంఎస్ఎంఈ లోన్స్ కేటాయించేటువంటి విషయంలో కానీ, వీటిలన్నింటిలో కూడా రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుందా? ఆర్థికంగా కూడా అప్లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందా వీళ్ళని? నిన్న మా వివేకానంద చెప్పిండు, చేవెళ్ళ డిక్లరేషన్లో కాంట్రాక్టు సంబంధించినటువంటి దాంట్లో కూడా మాదిగా మాల ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళకు సంబంధించినంత పర్సంటేజ్ని ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఒక స్థాయికి తీసుకొస్తామని చెప్పారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. కార్పొరేషన్లో కూడా మాకు మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, అట్లాగే సబ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్లతో పాటు జనరల్ కార్పొరేషన్లలో కూడా మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అడిగిండు. నేను కూడా అది మంచి నిర్ణయం. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి కోరినాము. అది ఇంప్లిమెంటేషన్ చేయించుకుంటాం. అయితే ఈరోజు దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మాకు ఫస్ట్ కావాల్సింది కేటగరైజేషన్ అయిన తర్వాత మేము మా జాతుల్ని ఆర్థికంగా ఎదిగించుకోవటానికి, ఆర్థికంగా నిలబెట్టుకోవటానికి మేము ఫోకస్ చేస్తాము. నేను వ్యక్తిగతంగా ఈ జాతిలో చదువుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మనం అవకాశాలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎక్కువ షేరింగ్, జనరల్ కేటగిరీలో కూడా మనం షేరింగ్ తీసుకోవటానికి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి దాంట్లో మనం పోటీ పడాలి. దానికి కావాల్సినటువంటి ఏం చేద్దాము, ఆర్థికంగా స్తోమత లేనటువంటి బిడ్డలకు వాళ్ళు చదువుకునేటానికి సంబంధించిన వసతులు, అవకాశాలు లేనప్పుడు ప్రభుత్వం వైపు నుంచి, వ్యక్తిగతంగా మా వైపు నుంచి ఈ జాతిని సజీవంగా నిలబెట్టడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను జాతికి ఒక హామీని కూడా ఇస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, పోస్టింగ్ల విషయంలో ఫోకల్ పోస్టులు మాకు తక్కువ వస్తున్నాయి. నాన్ ఫోకల్ పోస్టులో ఈ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు వివిధ స్థాయిలో ఉంటారు. వీళ్ళందరి పక్షాన మేము నిలబడి, వీళ్ళందరి పక్షాన యాజ్ ఏ శాసనసభ్యులుగా మా మంత్రి గారు దామోదరం రాజనరసింహన్న నిలబడి మా జాతికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఫోకల్ పోస్టులు ఇప్పించుకోవడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. 100% వాళ్ళకు అండగా ఉంటాము. ఎమ్మెల్యేలు అందరం ఉంటారు, వ్యక్తిగతంగా నేను కూడా అండగా ఉంటాను. ఈ ఈ మాకు ఓవరు విషయాలు ఇప్పుడు మంత్రి గారికి ఇన్ టైంలో పోలేము, ఎవరికి చెప్పుకోవాలి మా విషయాల్ని అనేటువంటి ఒక గ్యాప్ కూడా ఈ సామాజిక వర్గంలో ఉన్నది. బట్ నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడు ఫర్ వీక్ 1 or 2 days మనం ఒక టైం పెట్టుకుందాం, మేము అందుబాటులో ఉంటాం.
మీరు మాకు సమస్యల్ని చెప్పండి, న్యాయమైన ధర్మమైన ఏ సమస్యనైనా నా కాడికి తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మేము తీసుకుపోయి పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా అంటే మేము ప్రత్యేకంగా హామీ ఇస్తాం. మీ సామాజిక వర్గం కోసం ఒక టైం కేటాయిస్తా అంటారా? సమస్య ఉంటే ఓకే. నేను 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 వ్యక్తిగతంగా టైం ఇస్తా. ఓకే. నేను వ్యక్తిగతంగా టైం ఇస్తాను. ఓకే. మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా శక్తి మేరకు, చేతనైనంత మేరకు హ్మ్. నేను వాళ్ళ సమస్యల పరిష్కారంలో నేను భాగమైతాను. నేనే కాదు, మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి శాసనసభ్యుడు, మన మంత్రి కూడా డెఫినెట్లీ టైం ఇస్తాడు. మీ పక్షాన నిలబడతాం. మీ సంబంధించినటువంటి అందుబాటులో ఉంటాం. మీరు ఎవ్వరు అధైర్యపడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ, గెజిట్ వచ్చిన వెంటనే ఆకాశం దద్దరిల్లేలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేటువంటి ఒక భారీ బహిరంగ సభని ఈ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఒక భారీ బహిరంగ సభను లక్షలాది మందితో హైదరాబాద్లో నిర్వహించి దాంట్లో ఘన సన్మానం గౌరవ ముఖ్యమంత్రి గారికి చేస్తాం. రైట్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అన్ని జాతులకి మంచి జరగాలని కోరుకుందాం. న్యాయం పక్షాన నేను అన్ని జాతులకు కూడా న్యాయం పక్షాన నా మాట సామాజిక నా న్యాయం గొంతు వైపు. అని ఉంటాను.